ఊరికే మహానుభావుడండి శంకర భగవత్పాదులంటే ప్రతి క్షణం జ్ఞాపకం రావలసిన మహాపురుషులు వారు. వారు జ్ఞాపకానికి రాకపోతే కృతజ్ఞత అంతే. అటువంటి వాంగ్మయం ఇచ్చారు ఆయన. ఒక చోట అంటారు శివానంద లహరిలో, కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి శిరస్తే సీతాంశౌ చరణస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఉపయోగించుకు సంతోషించేదైనా ఇవ్వాలి, లేదా వాళ్ళ దగ్గర లేనిదైనా ఇవ్వాలి. మంచి ఆకలితో ఉన్నాడు అనుకోండి, పట్టెడు అన్నం పెడితే తృప్తిగా ఉంటుంది. ఆయనకి బట్టలు లేవనుకోండి, ఓ పంచిల్ చాప్ ఇస్తే సంతోషంగా ఉంటుంది. ఆయనకి జపం ఇష్టం అనుకోండి, ఓ జపమాల ఇస్తే సంతోషంగా ఉంటుంది. అది కూడా ఆయనకు ఓ జపమాల ఉందనుకోండి, అప్పుడు ఆ జపమాల ఎంత సంతోషంగా ఉంటుందంటే నేను చెప్పలేను. కానీ అసలు ఈశ్వర మీరు సంతోషించడానికి నేను ఇది ఇచ్చాను అనడానికి నేనేమి ఇవ్వాలి మీకు అన్నారు శంకరాచార్యులు వారు. ఎంత గొప్ప ప్రయోగాలు చేస్తారండి ఆయన. మనకి చెప్పరు. ఏదో అలా అన్నారనుకోండి, చెప్పొచ్చావు లేదు అంటారని ఎంత వినయంగా మాట్లాడతారో. శంకరుడి దగ్గరికే వెళ్ళి ఆయన ప్రశ్న వేశారు. కరస్తే హేమాద్రౌ, శంకర మీకేదో బంగారు కవచం చేయించాలని ఉంది. చూడండి, లోకంలో శివుడికి బంగారం తావళం చేయించానండి అంటాడు. ఈ వీడు బంగారు తావళం ఆయనకి చేయించలేదు, ఆయన చేయించుకున్నాడు వీడి చేత అనుగ్రహించడానికి. అంతేగాని వీడు ఆయనకి చేయించేంత మొనగాడు కాడు. అయ్యా ఈశ్వరుడు నా చేత బంగారు తావళం చేయించుకున్నాడండి అన్నవాడు గొప్పవాడు. నేను ఎందుకు ఇక్కడికి వస్తా ప్రత్యేకం అంటే, ఈశ్వరుడు కట్టించుకున్నాడన్న పెద్దలు కట్టిన గుడి ఇది, అంతేగాని మేము కట్టామండి అన్న వాళ్ళ గుడి కాదు ఇది. అందుకు ఇంత కష్టపడి రావడం, లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. కరస్తే హేమాద్రౌ, శంకర మీకు బంగారం తునక ఇద్దామంటే, సాధారణంగా లోకంలో బంగారం ఇస్తామంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మీకు బంగారం ఇద్దామంటే మీకు చేతిలో ఏకంగా బంగారు కొండ ఉంది. ఎందుకని? ఆయన మేరు పర్వతాన్ని అంతటినీ, కనక పర్వతాన్ని అంతటినీ ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు. అటువంటి వాడికి మనం బంగారం ఏమి ఇస్తాం? బంగారు పర్వతమే ఆయన దగ్గర ఉంది. కాబట్టి నేను ఇచ్చి ఉపయోగం లేదు, నేనంత ఇవ్వలేను కూడా. ఒక మూర్తి అంత బంగారంతో చేశారంటేనే అంత ఆశ్చర్యంగా చూస్తే, బంగారు పర్వతమే చేతిలో ఉన్నవాడికి మనమేమి ఇస్తాం? ఆయనే మనకివ్వగలడు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ. గిరిశ ఏమి సంబోధిస్తారు? గిరిశ అంటే పర్వతంలో పడుకునేవాడా అని, కైలాస పర్వతవాసి అని. ఓ కైలాసవాసి, పోనీ బంగారం ఉంది కానీ ఏదైనా అకస్మాత్తుగా ఆపద వస్తే పట్టుకెళ్ళి బంగారం అమ్ముకుని డబ్బు తెచ్చుకోవాలిగా, కొంచెం డబ్బు ఇస్తాను నీకు అంటావేమో. నేను శివాలయంలో 1000 రూపాయలు వేసానండి, శివాలయానికి 10,000 ఇచ్చానండి అంటావేమో. నువ్వు కాదు, ఎప్పటినుంచో ఆయన పక్కన గిరీశ నికటస్తే ధనపతౌ, నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా చేతులు కట్టుకుని పక్కనే ఇలా నించుంటాడు. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? శివుడు కుబేరుడి దగ్గరికి వెడుతూ ఉంటాడు. మిత్రత్వం అలా ఉంటుంది అయింది. వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇలాగే ఉన్నట్ట కుబేరుడు. ఎందుకనంటే, కుబేరా ఏమైనా ఇస్తావా అని ఎప్పుడైనా అడుగుతాడేమో. జీవితంలో అవకాశం అలా అంటే ఇద్దామని. నవనిధులకు అధిపతి కుబేరుడు. ఇప్పటికి అడగలేదు, ఎప్పటికీ అడగడు. ఆయనకే రాలేదు అవకాశం, నేనేమి ఇవ్వను. నేను ఇవ్వనా? నేను ఇచ్చే రూపాయి పావలా నీ గొప్ప? నాకున్నది స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశాడన్నవాడు గొప్పవాడు, కానీ నేను రూపాయి పావలా వేశానన్నవాడు గొప్పవాడు ఎలా అవుతాడు? నా బోటిగాడి గురించి నేను చెప్పేది, మీ వంటి పెద్దల గురించి కాదు. గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి. శివ మా ఇంట్లో ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు ఉంది, అది అంత గొప్పది ఇంత గొప్పది, మీకు ఇస్తానంటావేమో, వస్తుదానం చేస్తానంటావేమో. అసలు శివుడి ఇల్లు దేంతో కట్టారో తెలుసా? గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి. స్వర్భూజామర అంటే కల్పవృక్షాలు. కల్పవృక్షం అంటే ఏదో ఒకటి అనుకునేరు. కల్పవృక్షం అంటే 5 ఉంటాయి. 5 వృక్షములను కలిపి కల్పవృక్షములు అంటారు. అందులో ఒక వృక్షం పేరు కల్పవృక్షం. అలాగే మందారము, సంతానము, నవమల్లికము అలా 5 ఉంటాయి. ఈ 5 కల్పవృక్షాలకి ఓ లక్షణం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఓ కోరిక చెప్పామనుకోండి, అది విని సంతోషించి కొంతసేపు అయిపోయిన తర్వాత తన చిగురుటాకుల చేత అందిస్తుంది.
అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు కల్పవృక్ష ప్రభావం. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశిశిభిః తరూణాం దివ్యాణాం హసతైవ తే చండిచరణౌ ఫలాని స్వశ్చేప్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. కల్పవృక్షాలు పరమశివుడి పెరట్లో గడ్డి మొక్కలు మొలిచినట్టు మొలిచుంటాయి. అన్ని కల్పవృక్షాలు ఉంటాయి ఆయనకి. కల్పవృక్షాలు ఆయన ఇంటి పెరటి తోట. అసలు ఆయన ఇంట్లో పెద్ద గోశాల ఉంటుంది. ఆ గోశాల నిండా ఏ గోవులు ఉంటాయంటే కామధేనువులు ఉంటాయి. ఆయన ఇల్లు కట్టినడానికి ఇటకలు వాడలేదు, చింతామణులు వాడారు. అసలు ఇంకొక మాట చెప్పాలంటే ఆయన చెయ్యి పట్టుకున్నదే ఒక చింతామణి పాణిగ్రాహి. మంచి మంచి సమాసాలు పెట్టుకుంటారు బెంగాల్ వాళ్ళు. చింతామణి పాణిగ్రాహి అంటే చింతించినంత మాత్రం చేత కోరికలు తీర్చగలిగిన పార్వతీదేవి యొక్క పాణిని గ్రహించినవాడు ఆయన. చింతామణులతో ఇల్లు కట్టుకున్నాడు. ఇన్నిటితో ఇల్లు కట్టుకున్నవాడంటే ఆ ఇంట్లో లేనివే ఉంటాయి. ఈ ఇంట్లో ఇది ఉంటే బాగుండని ఆయన అనుకుంటే ఇవ్వడానికి ఇవన్నీ ఇంటి నిండా ఉన్నాయి. చింతామణి నేను ఇచ్చేస్తానని, కామధేనువు నేను ఇచ్చేస్తానని, కల్పవృక్షం నేను ఇచ్చేస్తానని దెబ్బలాడుకోవడానికి ఆ ఇంట్లో ఉంటే నా దాకా ఓ అవకాశం వస్తుందా? శివాలయానికి ఫ్రిడ్జ్ ఇచ్చి దాని మీద ఇంత అక్షరాలా? శివాలయానికో బీరువా ఇచ్చి ఇంత అక్షరాలా? ఎందుకది? గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణి శిరస్థే సీతాంశౌ. ఈశ్వర పోన్లేండి మీకు మోక్షం ఇస్తాను, లేదా మోక్ష రహస్యం మీకు చెప్తాను అంటావా? ఆయన తల మీద చంద్రవంక ఉంది. చంద్రవంక ఉంటే ఏమిటండి గొప్ప అంటారేమో. చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. చంద్రుడు పెరిగితే శుక్లపక్షం, చంద్రుడు తరిగితే కృష్ణపక్షం. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఇవాళ తిరిగి చెప్పాను అనుకోండి, సంధ్యావందనం చేసుకుంటూ కార్తీక మాసే శుక్లపక్షే ద్వాదశిమ్యాం వాసర భౌమవాసరే అంటున్నానా? రేపు త్రయోదశిమ్యాం అంటాను. ఓ 2-3 రోజులు పోతే కృష్ణపక్షే అంటాను. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలం గడిచి వెళ్ళిపోతుంది. అలా చెప్పగా కొన్నాళ్ళకి చెప్పడానికి నేను ఉండను. కాలమునకు వశుడనైపోతాను. కాలము నన్ను గ్రసించేస్తుంది. అప్పుడు నేను కాలంలో వెళ్ళిపోతాను. కానీ ఆ కాలమును దేన్ని అనుసరించి నడుస్తుందో ఆ చంద్రరేఖ ఆయన కొప్పులో ఆభరణం. అంటే ఆయన కాలాతీతుడు. ఆయన కాలమునకు లొంగేవాడు కాడు. కాలాతీతుడైన వాడెవరో వాడే మోక్షం ఇవ్వాలి. వాడే మనని కూడా కాలమునకు అతీతుడిని చేసి జన్మమరణ చక్రం నుంచి పైకెత్తాలి. వాడికి నేనేం ఇస్తాను? ఇంకా వాడు శాశ్వతుడు. ఒక రోజు ఉండి ఓ రోజు లేనివాడు కాదు. ఎప్పటికీ అలాగే ఉంటాడు ఆయన. అలా ఉంటాడు కాబట్టి శంకరాచార్యులు వారు ఆయన గురించి స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. శంకరుడు అన్న మాటకు అర్థం చెప్తూ షణ్ముఖనాథుడు షడూర్ములకు అతీతుడైనటువంటి వాడు సంబసదాశివుడు అని. ఎప్పుడు నిత్యుడై అలాగే ఉంటాడు. అందుకే బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమః శివాయ అంటారు. ఆయన గురించి స్తోత్రం చేస్తూ పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడిబడిదల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అని. మెళ్ళో పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. ఇట పుర్రెలమాల ఏమిటి? మళ్ళీ అమంగళకరం కాదా? అలా మెళ్ళో పుర్రెలమాల వేసుకుంటే ఎవడైనా దగ్గరికి ఎడతాడా? మరి ఆ పుర్రెలమాల ఏమిటి అంటే అమంగళకరంగా కనపడేటటువంటి పరమమంగళప్రదుడు లోకంలో శంకరుడు ఒక్కడే. పైకి అమంగళకరంగా కనపడతాడంతే. ఆ పుర్రెలమాల ఏదో ఏ పుర్రె కనపడితే ఆ పుర్రె తీసుకొచ్చి పెట్టుకోడు మెళ్ళో. ఈ లోకములన్నీ ప్రళయంలో తనలోకి తీసేసుకుంటాడు. మహాప్రళయం అంటారు. 3 రకములైన ప్రళయాలు చేస్తాడు. ఏదో శివుడు లయకర్త అంటే హడిలిపోతూ ఉంటారు. అయ్యి బాబోయ్ చంపేస్తాడండి అంటారు. కాదు, అసలు శివానుగ్రహం లేకుండా ఒక రోజు బ్రతకడు. అందుకే శాపం ఇవ్వవలసి వస్తే ఏమని శాపం ఇస్తారో తెలుసా? 2 ఇస్తారు. ఒకటి, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంట్లో జిల్లేడు చెట్టు పుట్టింది అనుకోండి, ఆ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది. జిల్లేడు చెట్టు పుట్టిన ఇల్లు మొండి గోడలతో నిలబడిపోతుంది కొంతకాలానికి. అందుకే ఇంటి లోపలికి జిల్లేడు చెట్టును ఉండనివ్వరు. గోడ బయట జిల్లేడు చెట్టు ఉంటుంది తప్ప. ఐశ్వర్య భ్రంశం అవ్వాలంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టాలని వెళ్ళిపోతారు. 2, నీకు శివభక్తి కలగకుండుగాక. వాడు తరించడు ఇంకా. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులునుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు. ఆ శివభక్తి అనేటటువంటిది ఉన్నదే,
అది అత్యంత ప్రధానమైనటువంటి భక్తి. ఎందుకని అంటే ఆయన 3 ప్రళయాలు చేస్తాడు. ఏమిటా 3 ప్రళయాలు అంటే మొదటి దాన్ని నిత్య ప్రళయం అంటారు. ప్రతిరోజు చీకటి పగటి వేళ అమ్మవారు, రాత్రి వేళ పరమేశ్వరుడు. రాత్రి సమస్త ప్రాణులకు శాంతినిస్తాడు. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం అని ఒక ఊరు. ఇప్పుడంటే పెద్ద సేతు ఒకటి పడింది అనుకోండి, తేలిగ్గా వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు నేను అమలాపురం ఉపన్యాసం చెప్పడానికి వెడితే ఆ రోజుల్లో నియమాలు ఉండేవి. ఎవరి కారు కూడా పుచ్చుకునేవాడిని కాదు, నా డబ్బులతో బస్సు ఎక్కే వెళ్తుండేవాడిని. అలా వెళ్ళినప్పుడు ఎప్పుడో మధ్యాహ్నం బయలుదేరితే సాయంకాలం ఎవరింట్లోనో సంధ్యావందనం చేసి ప్రవచనం అయిపోయిన తర్వాత పలహారం చేసి బస్సు ఎక్కి కూర్చుంటే రాత్రి 1 గంట కాకినాడలో దిగి నడిచి వెడుతుండేవాడిని. ఆ రాత్రి వెడుతుంటే నిశ్శబ్దం, సమస్త ప్రాణులు నిద్రపోతాయి. ఆ నిద్రకి కూడా ఆయన ఇటువంటి లక్షణం పెట్టాడు. మనుష్యుడైతే శరీరాన్ని చాపి పడుకుంటాడు, మనుష్యుడు వినా మిగిలిన ప్రాణులు ముడుచుకు పడుకుంటాయి. కుక్క కూడా ముడుచుకుపోయి పడుకుంటుంది. మనుష్యుడు ఒక్కడు శరీరాన్ని చాపి పడుకుంటాడు. అందుకే చూడండి, అబ్బా కూర్చుని నిద్ర పట్టదండి, అలా శరీరం కాస్త అలా సాగినిస్తే అంటాడు. ఆ చాపి పడుకుంటాడు. ఆయన అనుగ్రహంతో సమస్త ప్రాణులు నిద్రపోతుంటాయి. నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడు ఆ రాత్రి నిద్రాకాలిక సుఖం ఇస్తాడు. తెల్లవారేటప్పటికీ ఇంద్రియాలకి శక్తినిస్తాడు. ఆకలిస్తుంది, అన్నం తింటాం. నిద్ర పట్టకపోతే ఆకలేదు, కడుపు నిండకపోతే నిద్ర పట్టదు. రెండిటికి అనుబంధం. నిద్రాకాలిక సుఖమిచ్చి ప్రతిరోజు రాత్రి సమస్త ప్రాణులకు శాంతినిస్తాడు. 4 రోజులు నిద్ర పట్టలేదనుకోండి, తల పగిలిపోతుందంతే. ఆయన ప్రతిరోజు 12 గంటలు దాటగానే చీకటి పడేటట్టు చేసి నిద్రపుచ్చుతున్నాడు. ఎంత అనుగ్రహ ప్రదాత ఆయన. అందుకని నిత్య ప్రళయం అంటారు దాన్ని. అలాగే ఆత్యంతిక ప్రళయం అంటారు. భక్తితో జీవితాన్ని గడపగా ఏదో ఒకనాడు అకస్మాత్తుగా ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము చేత తాను ఎవరో ఇరుకలోకి వస్తుంది. నేను ఆత్మ అన్న అనుభూతి ఎందు నిలబడతాడు. అది అద్వైతానుభూతి అంటారు. అద్వైతము నోటితో చెప్పేది కాదు, అనుభూతి. అద్వైతానుభూతి ఎందు నిలబడతాడు. దాన్ని జీవన్ముక్తుడు అంటారు. ఇక ఆయన శరీరంతో ఉన్న ముక్తి పొందినవాడే. ఎప్పుడో శరీరం పడిపోతుంది, విదేహమోక్షము అంటారు. అప్పుడు ఆయన శరీరాన్ని భూమిలో పెట్టి తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు. అది ఆత్యంతిక ప్రళయం. ఇన్ని కోట్ల జన్మలెత్తినా తనని పొందకుండా జన్మ పాడు చేసుకుని తిరుగుతున్న వాళ్ళని కొన్నాళ్ళు విశ్రాంతినివ్వాలనుకుంటాడు. ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మొహముద్గరంలో. గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్ అన్నారు పోతన గారు. ఇప్పుడంటే ఈ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో రావడానికి ఓ శరీరం వదిలిపెట్టానా? అలా ఎన్ని కోట్ల శరీరాలు వదిలేనో. వదిలినప్పుడు రాత్రి బాధపడ్డానో, మృత్యుదేవతతో పోరాడుతూ ప్రదోషవేళ దెబ్బలాడానో, అందరూ నిద్రపోతుండగా రాత్రి దెబ్బలాడానో, ఒక్కడిని ఎంత పినుగులాడానో, ఎంత కష్టపడ్డానో, చివరికి చెమట పట్టి యుద్ధం చెయ్యలేక వేసారిపోయి ఆ మృత్యువు ఒడిలో తలపెట్టి శరీరం వదిలిపెట్టేశాను. అలయక సొలయక, అబ్బా అలసటగా ఉందని యుద్ధం చేయకుండా వదిలేయడం కుదురుతుందా? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. సహస్రం అంటే అనంతం. ఎన్ని జన్మలు యుద్ధం చేశాను. చేసి 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 చిట్ట చివరికి శాశ్వత స్థానాన్ని పొందలేక అమ్మ కడుపులోకి దూరా రుద్రభూమికి వెళ్ళా. మళ్ళీ అమ్మ కడుపులోకి రాను, మళ్ళీ రుద్రభూమికి వెళ్ళను. అందుకే అమ్మ మొదటి గురువు అయింది. మాతృదేవో భవ అని. ఎందుకో తెలుసా? అమ్మ ఎందుకు మొదటి గురువు అంటే, ఊయలలో పడుకోబెట్టి ఏ అమ్మైనా ఒకటే పాట పాడుతుంది, అళరా హాయి అంటుంది. అలా వెళ్ళి ఇలా వస్తే పిచ్చాడా సంతోషంగా ఉంది, నీకు ఇది అలవాటు అయిపోయింది. ఇక్కడ పుట్టడం, అక్కడ వదలడం, మళ్ళీ అక్కడ పుట్టడం, మళ్ళీ ఇక్కడ వదలడం, ఈ తిరగడం అలవాటైంది. తిరగడంలో సంతోషించకు, తిరగకుండా నిలకడగా ఉండడం నేర్చుకో. నువ్వెవరో తెలుసుకొని సమాధి ఎందుండు, ఇక ఈ తిరగడం ఉండదు. ఈ కదలడం గొప్ప కాదు, కదలికలు ధర్మం అయితే కదలని సత్యస్థితిని చేరుకో అని అమ్మ మొదటి వేదాంతం నేర్పుతుంది. మహానుభావుడు మోక్షమిచ్చి
అందరికీ కొంతకాలం విశ్రాంతినిస్తాడు, మళ్ళీ పుట్టుక లేకుండా. ఇప్పుడు నాకు చెప్పండి, శివుడు చేసేటటువంటి పనిలో క్రౌర్యం ఎక్కడుంది? అసలు ఎక్కడైనా క్రౌర్యం ఉందా? ఆయనంతటి మహోదారుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఎందుకని అంటే లోకమునకు తండ్రి ఆయన దయ అటువంటిది. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, కావాలంటే మీరు మహాభారతం ఇంటికి వెళ్ళి చూడండి, శంకర కైలాసం ఉంది, వెండికొండ ఉంది, ఇంత గొప్ప అంతఃపురం ఉంది, శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను. బ్రహ్మదేవుడు అడిగాడు, శంకర చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరుతాయి, వాళ్ళని అనుష్ఠానం చేయనివ్వవు, సూర్యోదయాత్ పూర్వం నిర్మాల్యం అవి తీసేస్తాయి, తీసి పూజ చేసేస్తాయి, తర్వాత యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు. అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది, భర్త చేయడు ముందు స్నానం. భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది, భర్త పూజ చేస్తాడు. ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడినీళ్లు పెట్టి చెయ్యాలి కదా. నిర్మాల్యం తీయడం భార్య పని. అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు, జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం, ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ. కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి. అందుకని శ్మశానంలో ఆయన నర్తన చేస్తుంటాడు. ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి. రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి? బ్రతికున్న నాళ్ళు నావాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు, వీళ్ళింటికి ఎడతాడు, ప్రయాణాలు చేస్తాడు, రైళ్ళు ఎక్కుతాడు, అక్కడికి ఎడతాడు, ఇక్కడికి ఎడతాడు, విమానాలు ఎక్కుతాడు, వాళ్ళింటికి భోజనం అంటాడు, వీళ్ళింట్లో పలహారం అంటాడు, అన్నీ తిరుగుతాడు. సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా? ఎవడు వెళ్ళాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి ఇన్ని ఆల్అవుట్లు పెట్టి ఇంత ఏసీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపల బోలు ఆ భోగముల్లా తను పెంచు దొంగలవు తనయుల నొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుండంగమురియంగనగుని అంటారు శివమానస పూజలో. ఏడుస్తూ నిలబడతాడు, చీకటి పడిపోతుంది, కపాలమోక్షం అని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది టప్ అని. కాటికాపరి సంజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని. తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి చూడకుండా. తాను ఒక్కడే నిలబడి ఉంటాడు, చీకటి పడుతూ ఉంటుంది, దాటి వెళ్ళడానికి లేదు. అయ్యయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను, మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను, కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకు చుండబో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైనుగా నికందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుని చొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి. చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడు భయంతోనని, నేనున్నాను రా బెంగ పెట్టుకోకు, ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను. అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి, తండ్రిని, నా దయ అది అన్నాడు. అంతటి మహానుభావుడు. ఆయన దయ మనకి ఎరుకలోకి వచ్చిందనుకోండి, ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి, ఒక విషయం అర్థమవుతుంది, ఆయన శాశ్వతుడు. ఎందుకని? దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల. అక్కడ కదా బయలుదేరేటో తిరిగాను. ఆయన మెడలో పుర్రెల మాల ఎందుకు వేసుకుంటాడంటే ఎవరూ ఏదో బంగారం గొలుసు చేసి ఇచ్చేవాళ్ళు లేక కాదు, అసలు బంగారం ఆయన వీర్యం. మీరు రామాయణం జరిగితే బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో అర్థమవుతుంది. కానీ ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రళయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు. సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధులు పెట్టి కుండ వదిలేస్తాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని. ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఓషధులు భూమిలో పడతాయి. అదే పృథు చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో. అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది.
ఇంకక్కడి నుంచి అలా పండుతూనే ఉంటుంది. వేదంలో చెప్తారు ఓషధీతత్వం. ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది. ఇన్ని వడ్లు తీసుకెళ్ళి భూమిలో వేశాననుకోండి మళ్ళీ ఇన్ని కంకులు వచ్చి ఇంత ధాన్యం వస్తాయి. ఓషధీతత్వం అంటారు. అలా ఓషధీతత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్ళీ మళ్ళీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది. బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది. సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు, కుంభకోణం. అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం, అక్కడ సృష్టి మొదలైంది అని. అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు, మట్టి లింగం, అది కరిగిపోతుంది. ఎందుకంటే కుండ కదూ మరి లింగాకృతిని పొందింది. అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితోటే అభిషేకం చేస్తారు. కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు. ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు, ఇంతమంది ప్రాణుల్ని. కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. పడిపోతే ఆయన 4 తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద? అందరికన్నా పెద్దవాడు, ముందొచ్చినవాడు, ఈ సృష్టి చేసినవాడు, ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తడపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలు ఆయన మెళ్ళో అయ్యాయంటే అదో పెద్ద మాలైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.